సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్నది ఆ యువకుడి చిన్ననాటి కల. ఆ కల నిజం చేసుకోవాలనుకునే లోపే ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. ఆర్థిక సమస్యలు వచ్చాయి. ఆ సమయంలో కేటరింగ్ పనులు చేస్తూ చదువు సాగించిన ఆ యువకుడు నేడు వేలాది మంది నిరుద్యోగులకు భరోసా ఇస్తున్నాడు. పేదరికం కారణంగా ఎవరు ఆర్మీకి దూరం కాకూడదనే సంకల్పంతో నందు ఆర్మీ అకాడమీ స్థాపించాడు. ఇక్కడ ఉచితంగా శిక్షణ తీసుకున్న ఎంతో మంది పోలీసు ఆర్మీ కొలువులు సాధించి శభాష్ అనిపించుకున్నారు. ఆకలి విలువ తెలిసిన వాడికి అన్నం పెట్టాలనిపిస్తుంది. కష్టం విలువ తెలిసిన వాడికి తోడుండాలనిపిస్తుంది. కేటరింగ్ పనులు చేస్తూ కన్నీళ్లను దిగమింగుకుంటూ చదివిన ఈ యువకుడు ఆ విధంగానే వేలాది మంది యువతకు మార్గదర్శిగా మారాడు. తాను కోల్పోయిన కలను ఇతరుల కళ్లల్లో చూసుకుంటున్నాడు. ఎంతో మంది నిరుద్యోగులు రాష్ట్ర, కేంద్ర పోలీస్ శాఖల్లో కొలువులు సాధించేలా ఉచితంగా తర్ఫీదు ఇస్తున్నాడు. నిరుద్యోగులకు ఫిజికల్ ఫిట్నెస్ పై కోచింగ్ ఇస్తున్న ఈ యువకుడి పేరు నందకుమార్. నల్గొండ జిల్లా బొల్లారం స్వస్థలం. ఎన్నో ఒడిదుడుకులు దాటుకొని విద్యాభ్యాసం పూర్తి చేశాడు. హైదరాబాద్ లో డిగ్రీ చదువుతున్న సమయంలో ఆర్థిక భారం పడకుండా కేటరింగ్ పనులకు వెళ్లేవాడు. ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సు పూర్తి చేసి ఎన్సీసీలో రాణించినప్పటికీ సరైన కోచింగ్, దేహదారుఢ్య శిక్షణకు అయ్యే ఖర్చును భరించలేక ఆర్మీ లక్ష్యాన్ని వదులుకున్నాడు. ఆ బాధే మరో 10 మందికి సాయం చేయాలనే ఆలోచనకు పునాది వేసింది. సరూర్ నగర్ వేదికగా నందు ఆర్మీ అకాడమీని ప్రారంభించాడు యువకుడు. క్రమశిక్షణతో కూడిన తర్ఫీదు ఇవ్వడంతో ఎంతో మంది నిరుద్యోగులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. కేవలం పరుగే కాకుండా పోటీ పరీక్షలకు కూడా కోచింగ్ ఇస్తున్నాడు నందకుమార్. అలాగే వర్కౌట్స్, బ్రీతింగ్ కంట్రోలింగ్ మొదలైన మెలకువలు నేర్పిస్తున్నాడు. యువతకు వసతి కల్పించడమే కాకుండా రన్నింగ్ చేయడానికి అవసరమైన షూస్ కూడా సమకూరుస్తున్నాడు. స్ట్రెచ్చింగ్ అనేది చాలా ప్రాపర్ గా చేయిస్తారు సార్. నెక్స్ట్ డే మనకు చాలా యాక్టివ్ గా ఉంటది. ఫస్ట్ డే వచ్చినట్టే ఉంటది, నెక్స్ట్ డే కూడా ప్రతిరోజు అట్లనే ఉంటది. అదే మాకు ఉత్సాహం కల్పిస్తుంది. డైలీ వస్తున్నాం, డైలీ కొడుతున్నాం. మస్తు ఇంప్రూవ్మెంట్ అవుతుంది మాకైతే. లాస్ట్ లో మెడిటేషన్ చేపిస్తారు. మేము చదువుకోవడానికి అది ఒక కారణం. ఫీజు గురించి సార్ మాకు ఎప్పుడు ఇట్లా ఏం అడగలేదు సార్. ప్రెజర్ గానీ ఏం ఉండదు సార్ ఫీజు గురించి. సార్ దగ్గరే నేను తీసుకున్నాను. నేను కరాటే మాస్టర్ని, నేను క్లాసులు చెప్పిన పిల్లలకి. కానీ నా సొంతగా నేను చేస్తే నాకంటూ ఒక భద్రకం ఉంటుంది. కోచ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కోచ్ లేకపోతే మనం ఏది పర్ఫెక్ట్ గా చేయలేమనే ఆలోచనతోని సార్ నాకు గత 4 సంవత్సరాలుగా తెలుసు. నేను సార్ దగ్గర చేస్తున్నా. లాస్ట్ నోటిఫికేషన్ కూడా నేను సార్ దగ్గరే చేసిన. భేదాభిప్రాయాలు లేకుండా అందరినీ తన దగ్గర చేర్చుకుంటారు. ఇలా చాలా మంది చాలా ఉద్యోగాలు సెటిల్ అయ్యారు. దానికి కారణం నందు సార్తో పాటు ఉండడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఓ ప్రైవేట్ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉదయం, సాయంత్రం వేళల్లో నిరుపేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు. ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వారిలో తెలంగాణలో 170 మందికి పైగా ఎస్ఐలు, 900 మందికి పైగా కానిస్టేబుళ్లు కొలువులు సాధించారు. కేంద్ర బలగాల్లో 240 మంది ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో 20 మంది ఎస్ఐలు, 200 మంది కానిస్టేబుళ్లు, గ్రూప్ డి, ఆర్మీ, ఢిల్లీ పోలీస్ విభాగాల్లోనూ 111 మంది అభ్యర్థులు జాబ్ సాధించి ఔరా అనిపించాడు. నందు అకాడమీ ద్వారా తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది యువతీ యువకులు పోలీస్, ఆర్మీ ఉద్యోగాల కలను నిజం చేసుకుంటున్నారని చెబుతున్నారు అభ్యర్థులు. మొదట్లో రన్నింగ్ కూడా చేయలేని పరిస్థితి నుంచి నేడు పోలీస్ శాఖలో ఉద్యోగం సాధిస్తామనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ నేను ఒక రౌండ్ కొట్టేది కాదు. దాని తర్వాత ఇప్పుడు 3 months లో మాక్సిమం 5 km కూడా సింపుల్ కొట్టేస్తున్నా. అది సారే కారణం. సార్ నుంచి ఎంతో మంది ఎస్ఐ అయినరు. నేను ఎస్ఐ కావాలని సార్ దగ్గరకు వచ్చాను. నేను ఇంతకుముందు పోయిన నోటిఫికేషన్ సార్ దగ్గరకు వచ్చి మాక్సిమం జాబ్ కొట్టేవాని ఏం తెలియదు. కానీ సార్ దగ్గరకు రాకపోవడం నేను ఒక చేసుకున్న దురదృష్టం అనుకుంటున్నా. ఖచ్చితంగా సార్ జాబ్ కొట్టే నాకు నమ్మకం ఉంది.
ప్రతి ఒక్క స్టేషన్లో సార్ స్టూడెంట్ ఉన్నారు. ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ కానీ ఎంతోమంది సిఎస్ఎఫ్ కానీ సిఆర్పి మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. నేను 1 year నుంచి సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా. అగ్నివీర్ క్వాలిఫై అయినా, ఈవెంట్లో కూడా క్వాలిఫై అయినా, కానీ నేను మా ఇంటికాడ పరిస్థితి వల్ల పోలేకపోయినా. డిసిప్లిన్ ఒకటి ఏంటంటే సార్ ప్రతిరోజు మోటివేషన్ ఇస్తుంటాడు. సో దానివల్ల మంచిగా మనం కూడా ప్రాపర్ డిసిప్లిన్గా ప్రతిరోజు అదే పని చేస్తుంటే మన కూడా ఒక డిసిప్లిన్ అనేది మన దాంట్లో బిల్డ్ అవుతుంది సార్. సో అదే మెయిన్ రీజన్ సార్ దగ్గర రావడానికి. సరైన శిక్షణ లేక ఏ అభ్యర్థి వెనుక పడకూడదనే అకాడమీని స్థాపించానని చెబుతున్నాడు నందుకుమార్. నిరుద్యోగుల పట్ల చూపిస్తున్న శ్రద్ధకు మాజీ గవర్నర్ తమిళిసై నుంచి ప్రశంసాపత్రం కూడా అందుకున్నాడు. గ్రౌండ్ సౌకర్యం కల్పిస్తే మరింత మంది యువతకు సేవ చేస్తానని వివరించాడు. నాకు ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే చాలా లైక్. దాదాపు ఒక 1500 మందికి నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ లో కూడా 45 నుంచి 50 మంది ఎస్ఐలు కొట్టారు, 250 నుంచి 300 కానిస్టేబుల్ కొట్టారు. ఏపీ తెలంగాణ చూసుకుంటే దగ్గర 500 మంది కానిస్టేబుల్ కొట్టారు. కంటెంట్ తోటి నా దగ్గర వచ్చిన విద్యార్థులకు బెస్ట్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. 120 మంది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెలంగాణ అండి. దాదాపుగా 200 మంది సెంట్రల్ ఫోర్స్ లో SSC GDలో 5 విద్యార్థుల దగ్గర ప్రాక్టీస్ చేస్తే 3 ఢిల్లీ ఎస్ఐలు కొట్టడం జరిగింది. ఆర్మీ పిల్లలు 5 కొడితే 5 ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ అవ్వడం జరిగింది, జాబ్ చేస్తున్నారు. ఏపీలో చూసుకుంటే 20 మంది ఎస్ఐలు కొట్టడం జరిగింది, 200 మంది కానిస్టేబుల్ కొట్టడం జరిగింది. ఒకటి తెలంగాణ గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక గ్రౌండ్ సౌకర్యం కల్పిస్తారండి. నాలాంటి కోచ్లకు ఉపాధి ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు ఎటువంటి మేజర్ ఇంజరీ కాకుండా సాఫీగా ఈవెంట్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని ఏదైతే ఉందో స్టారు కాకిటస్ అనుకుంటారో అది వేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అకాడమీ ద్వారా మరిన్ని ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించి కేంద్ర రాష్ట్ర పోలీస్ శాఖలో సమర్థవంతమైన అధికారులను అందించడమే తన లక్ష్యమంటున్నాడీ యువకుడు.